వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 13 జనవరి 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. పశ్చిమాసియా దేశంపై యుద్ధ మేఘాలు. అంటే ఇజ్రాయిల్కు మరియు హమాస్కి జరుగుతున్న ఘర్షణ వల్ల, యుద్ధం వల్ల ఇది పశ్చిమాసియా దేశాలకు, పక్కనున్న దేశాలకు పాకి అది యుద్ధ మేఘాల్లాగా కమ్ముకునే అవకాశం ఉందని కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలియజేయడం అనేది, అనుమానం వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. హమాస్ దాడి అనంతరము గాజా పైన ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడుతుంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఇరాన్ అనుకూల హిజ్బుల్లా, హూతీ తదితర తీవ్రవాద బృందాలు ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తున్నాయి. ఎర్ర సముద్రంలో నౌకలను హూతీలు అడ్డుకుంటున్నారు. టెల్ అవీవ్ సైతము హమాస్ అగ్ర వ్యూహకర్తల మట్టు పెడుతుంది. దీంతో హమాస్ ఇజ్రాయిల్ పోరు పశ్చిమాసియా ఇతర దేశాలకు పాకి పూర్తి స్థాయి యుద్ధంగా ప్రజ్వలిస్తుందనే ఆలోచనలు వ్యక్తమవుతున్నాయి. అని అంటే ఒకసారి మ్యాప్ బేస్గా ఇది చూస్తే మనకు కొంతవరకు అర్థమవుతుంది. పశ్చిమాసియా దేశాలు ఏ దేశాలు దీన్ని అంటే ఈ యుద్ధానికి సపోర్ట్ చేస్తున్నాయి అంటే ఇజ్రాయెల్కి ఆల్రెడీ మనం చూసినాము. అమెరికా దేశము అంటే పాశ్చాత్య దేశాలు సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు హమాస్కి పెలస్తీనియన్లు, తర్వాత ఇరాన్, యెమెన్, పక్కనున్న దేశాలు, లిబియా ఇలాంటి దేశాలు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి మ్యాప్లో చూద్దాము ఎక్కడుంది, అసలు గాజా స్ట్రిప్ ఎక్కడుంది, ఇవి ఎక్కడున్నాయి అనేది చూద్దాము. ఇది మ్యాప్ ఒకసారి చూడండి. ఇజ్రాయిల్ ఇక్కడుంది, ఇజ్రాయిల్. తర్వాత వెస్ట్ బ్యాంక్ ఇది. ఈ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. గాజా స్ట్రిప్ ఇక్కడ ఉంది. తర్వాత ఇగో లెబనాన్ ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి జోర్డాన్. ఇటు వచ్చేసి ఈజిప్ట్, ఈ పక్కన ఈజిప్ట్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ గాజా స్ట్రిప్ ఉంది, ఇది చెప్పేసాను, చూసారు ఆల్రెడీ. ఇది గోలన్ హైట్స్ ఇక్కడ ఉంది. అంటే ఈ పక్క దేశాలు అనేది వీటికి అంటే హమాస్కి వీళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ఇప్పుడు ఇజ్రాయెల్ క్యాపిటల్ సిటీ జెరూసలం మనకు తెలిసింది, రాజధాని. అయితే ఇందులో రెండో అతిపెద్ద సిటీ ఏంటంటే టెల్ అవీవ్ అనేది రెండో అతిపెద్ద సిటీ అన్నట్టు. ఇందులో ఇజ్రాయెల్ తర్వాత ఇది టెల్ అవీవ్ అనేది మనము ఈ మధ్య న్యూస్లో చూసాము. ఈ టెల్ అవీవ్ అనేది ప్రాంతము ఎక్కడుంది అనేది కూడా అడగొచ్చు. ఇది అతిపెద్ద సిటీ, రెండో అతిపెద్ద సిటీ ఇన్ ఇజ్రాయెల్. ఈ మ్యాప్ను మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ పక్కన ఇక్కడ ఉంది డెడ్ సీ. ఇగో ఇది డెడ్ సీ, ఇది ఎర్ర సముద్రము. ఇట్లా మీరు కొంచెం మ్యాప్ను మైండ్ ఇది జోర్డాన్, తర్వాత లెబనాన్, ఈజిప్ట్. ఈ దేశాలను అంటే ఈ దేశాలను కొంచెం బార్డర్ కంట్రీస్ ఏమున్నాయి అనేది మ్యాప్లో చూసుకోండి, ఐడెంటిఫై చేయండి. చూద్దాం ఆర్టికల్ ఏముందనేది. ఆర్టికల్ చూద్దాము. ఇరాన్ రెవల్యూషనరీస్ గార్డ్స్ ఉన్నత సైన్యాధికారుల్లో ఒకరైన సయోద్ రేజా ముసావి గత డిసెంబర్లో సిరియాలోని ఇజ్రాయెల్ దాడిలో హతమయ్యారు. హమాజ్ ఉపనాయకుడు అల్ అరూరీతో పాటు మరో 6గురు లెబనాన్లోని బీరూట్లో ఇటీవల డ్రోన్ దాడిలో మరణించారు. ఈ లెబనాన్ యొక్క రాజధాని బీరూట్. ఇది కూడా ఇంపార్టెంట్, రాజధానులు ఏంటి అని. లెబనాన్లోని దక్షిణ ప్రాంతంలో హిజ్బుల్లా సీనియర్ కమాండర్ నిస్సామ్ అల్ తన్వీల్ను ఇజ్రాయిల్ దళాలు మట్టుపెట్టాయి. గతంలో అమెరికా డ్రోన్ దాడిలో మరణించిన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధిపతి కాసిం సులేమానికి నివాళులు అర్పించడానికి ఆయన సమాధి వద్దకు వెళ్ళిన వారిపై ఈ నెల 3న జంట పేలుళ్లు జరిగాయి. అందులో 100 మందికి పైగా మరణించారు. అమెరికా ఈ నెల 4వ తేదీన ఇరాన్ రాజధాని బాగ్దాద్ పైన జరిగిన డ్రోన్ దాడిలో ఇరాన్ అనుకూల ఇరాకీ తీవ్రవాద బృంద నాయకుడు ముస్తాక్ తలీబ్ అల్ సైదీ హతమయ్యారు. గత డిసెంబర్ నెలాఖరు అమెరికా యుద్ధ నౌకలు 3 హూతీ చొరబాట్ల దాడిపై చేసిన ముంచేయడంతో వాటిలోని ఉన్నవారంతా ప్రాణాలు కోల్పోయారు. గాజాలో ఇజ్రాయిల్ హననాన్ని వ్యతిరేకిస్తూ ఇరాన్ మద్దతు గల యెమెనీ హౌతీలు ఎర్ర సముద్రము, ఎడెన్, సింధు శాఖల గుండా పయనిస్తున్న రవాణా నౌకలపై దాడులు జరుపుతున్నారు. వీటిని కట్టిపెట్టడంతో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అమెరికా నాయకత్వంలోని 12 దేశాలు హెచ్చరించాయి. తాజాగా యెమెన్లోని హూతీల అధీనంలో ఉన్న స్థావరాలపైన అమెరికా, బ్రిటన్ సైన్యాలు
విరుచుకుపడ్డాయి. ఇవన్నీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు మరింతగా పెంచుతున్నాయి. పరోక్ష సమరము గాజా, వెస్ట్ బ్యాంక్, లెబనాన్, సిరియా, ఇరాన్, యెమెన్, ఇరాక్ నుంచి తమ దేశాలపైన దాడులు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గలాంట్ ఇటీవల వెల్లడించారు. ఇజ్రాయెల్కు ఉత్తరాన లెబనాన్ నుంచి హిజ్బుల్లా, దక్షిణం నుంచి హమాస్, యెమెన్ నుంచి హూతీలు, ఇరాక్, సిరియాల నుంచి ఇరాన్ మద్దతు గల తీవ్రవాద బృందాలు తమపైన విరుచుకుపడుతున్నారని, వారంతా యుద్ధానికి ఇజ్రాయెల్ సరిహద్దులకు తీసుకొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. గత అక్టోబర్ 7న హమాస్ దాడికి సూత్రధారులు, పాత్రధారులందరినీ వెంటాడి వధించడానికి నీలి అనే ప్రత్యేక దళాన్ని ఇజ్రాయెల్ ఏర్పరిచింది. హమాస్ ఉపనాయకుడు అల్ అరూరి, ఇరాన్ దళాధిపతి రైజా ముసావీలను హతమార్చడము ద్వారా తమ శత్రువులకు ఇజ్రాయెల్ కరాకు సందేశం పంపింది. హమాస్ అధిపతి మహమ్మద్ డెలూయిప్ మరియు ఇతర నాయకులు లెబనాన్లో హిజ్బుల్లా అధిపతి హసన్ నస్రల్లాలు ఎక్కడున్నా మృత్యు వెంటాడుతుందని ఇజ్రాయెల్ హెచ్చరిస్తుంది. లిటానీ నదికి అంటే నది చూడండి ఎక్కడుంది అని అడగొచ్చు. ఇది లిటానీ నది. లిటానీ నదికి దక్షిణాన లిటానీ నదికి దక్షిణాన లెబనాన్లో కాల్పులు విరమణలు ఐక్యరాజ్య సమితి తీర్మానించిన అక్కడి హిజ్బుల్లా దళాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయని, వాటిని సహించేది లేదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. మరోవైపు పశ్చిమ ఆసియా పైన పట్టు పెంచుకోవడానికి ఇరాన్ ప్రయత్నిస్తుంది. ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య సయోధ్య కుదర్చకుండా అడ్డుపడటము, తమ సమీప సముద్ర జలాలపైన పట్టు సాధించడము ప్రస్తుతం ఇరాన్ వ్యూహము. ఇరాన్ సిరియా, గల్ఫ్ జలాల నుంచి అమెరికా సేనలు నౌకలను విరమించుకునేలాగా ఒత్తిడి తేవాలని అది ప్రయత్నిస్తుంది. చైనా, రష్యాలతో సైనిక బంధాన్ని ఇరాన్ పెంచుకుంటుంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్లతో ముఖాముఖి యుద్ధానికి దిగే ఉద్దేశము ఇరాన్కు లేదని ఫలస్తీనియన్లు ఇరాక్, లెబనాన్, యెమెన్, సిరియాలలో తన విధేయ తీవ్రవాద బృందాలతో పరోక్ష సమరము సాగించే వ్యూహాన్ని అనుసరిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. ఇప్పటికే ఎడెన్ సింధు శాఖలో అరేబియా సముద్రము వాణిజ్య నౌకలపైన దాడులు, హైజాకింగ్ ఘటనలు పెరిగాయి. ఇరాన్ నుంచి తుర్కీయే ముడి చమురు తరలిస్తున్న నౌకను తాజాగా ఇరాన్ స్వాధీనం చేసుకుంది. ఇటీవల సోమాలియా తీరంలో సముద్ర దొంగలు ఒక నౌకను హైజాకింగ్ చేయడానికి ప్రయత్నించారు. భారత్ నౌకాదళం వెంటనే రంగంలోకి దిగి ఆ నౌకలోని 15 మంది భారతీయులతో పాటు మొత్తం 12 మంది సిబ్బందిని రక్షించింది. భారత నౌకాదళం అరేబియా సముద్రంలో పహారా ముమ్మరం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావము ఇజ్రాయిల్ హమాస్ పోరు అనంతరము డాలరుతో పోలిస్తే ఇరాన్ కరెన్సీ, సిరియా విలువ బాగా పడిపోయింది. ఆర్థిక బలహీనపడిన ఇరాన్ పశ్చిమాసియాలో సంపూర్ణ సమరానికి దిగే స్తోమత లేదు. ఇజ్రాయెల్ సైతము ఉగ్రమూకల పని పట్టడానికే పరిమితమై పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధానికి దూరంగా ఉండవచ్చునన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. లెబనాన్లోని హిజ్బుల్లా దూకుడు తగ్గించేలాగా దౌత్యపరంగా అమెరికా ఒత్తిడిని పెంచుతుంది. ఏతవాత పశ్చిమాసియా అంతటికీ యుద్ధము వ్యాపించకపోయినా ఆ ప్రమాదము 15% నుంచి 30% పెరిగిందని విశ్రాంత అమెరికన్ నౌకా దళాధిపతి జేమ్స్ స్టావ్రిడీస్ అంచనా వేశారు. యుద్ధం విరుచుకుపడితే చమురు ధరలు పెరిగిపోతాయి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. పరిస్థితి అంతవరకు వెళ్లకుండా అంతర్జాతీయ సమాజము దౌత్య పద్ధతుల్లో పోరును నివారించాలి. ఇది చిన్న పొరపాటైన పెను నష్టము. ఇజ్రాయెల్ పైన దాడికి హమాస్ నిధులు, సైనిక శిక్షణ, క్షిపణులు ఇరాన్ అందించింది. ఎర్ర సముద్రంలో రవాణా నౌకలు తిరగకుండా చేయడానికి హూతీలు టెహరాను ప్రయోగిస్తుంది. చమురు రవాణాలను దిగ్బంధించడము ద్వారా ధరలు పెరిగేలాగా చేసి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే వ్యూహాన్ని ఇరాన్ అనుసరిస్తుంది. ఇలా అమెరికా, ఐరోపాలను కాళ్ళబేరానికి తీసుకురావాలని చూస్తుంది. ఇజ్రాయెల్ హమాస్ పోరు పూర్తిస్థాయి పశ్చిమాసియా యుద్ధంగా మారడము అమెరికాకు ఇష్టం లేదు. అయితే తనతో పాటు మిత్ర దేశాల నౌకపైన
ఇరాన్ అనుకూల తీవ్రవాద బృందాలు దాడికి పాల్పడితే సైనిక చర్యలు అగ్రరాజ్యం ఎంతమాత్రము వెనకాడదు. ఎర్ర సముద్ర పరిసరాల్లో అమెరికా, ఇరాన్ నౌకలకు మోహరించి ఉన్నందువల్ల చిన్న పొరపాటు సైతము భీకర సమరానికి దారితీసే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న యుద్ధం గురించి చూద్దాము. నెక్స్ట్ ఆర్టికల్ ఏముందో. ఎన్నికలకు ఆన్లైన్ సంఘటము. యాక్చువల్లీ మన 2024లో మన కేంద్ర పార్లమెంటరీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రపంచ దేశంలో దాదాపుగా 50 దేశాలకు పైగా అదే సమయంలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము. సో ఈ దేశంలో మన దేశం ఎన్నికలు అంటే జనాభా చూస్తే 50% ప్రపంచ జనాభాలో 50% ఓటర్లు అంటే సగం మంది ఓటర్లు మన దేశంలోనే ఉన్నారు. కాబట్టి ఆన్లైన్లో దీని గురించి కొంత సంఘటన దుష్ప్రచారం జరుగుతుందని చెప్తున్నారు. అది చూద్దాము. ప్రపంచ చరిత్రలో 2024 అతిపెద్ద ఎన్నికల సంవత్సరంగా నిలిచిపోతుంది. ఈ ఏడాది 50కి పైగా దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రపంచ జనాభాలో దాదాపుగా సగం మంది ఓటర్లు వేయనున్నారు. అయితే అనేక దేశాల్లో ప్రజాస్వామ్య విలువలు క్షీణించడంతో పాటు ఆన్లైన్లో దుష్ప్రచారాలు జోరెత్తడము తీవ్ర ఆందోళనను కలిగిస్తుంది. కొత్త సంవత్సరంలో అధ్యక్ష పదవి లేదా పార్లమెంటరీ ఎన్నికలు జరిగే దేశాల్లో భారత్, అమెరికా, రష్యా, బ్రిటన్లు ఉన్నాయి. ఇరాన్, రష్యా, పాకిస్తాన్, ఉత్తర కొరియాలో జరిగే ఎన్నికలు ప్రహసంగానే చెబుతున్నారు. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్ ఎన్నికలు అదే కోవాలోకి వస్తాయని ప్రత్యర్థుల ఆరోపణలు. అమెరికాలో తిరుగుబాటును రెచ్చగొట్టారనే ఆరోపణలు గురైన డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్ష పదవి కోసము ప్రయత్నిస్తున్నారు. తైవాన్ ఎన్నికల బరిలో చైనా అనుకూలురు, వ్యతిరేకులు మోహరించారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో యుద్ధాలు, వాతావరణ మార్పులు ముసురుకున్న తరుణంలో జరుగుతున్న ఎన్నికలివి. ఇటువంటి సంక్షోభం అధిగమించి ప్రపంచ భవిష్యత్తును కాపాడగల నాయకులను ప్రజలు ఎన్నుకుంటారని విజ్ఞులు ఆశపడుతున్నారు. కానీ ఎన్నికలు జరగనున్న సగానికి పైగా దేశాల్లో గత 5 ఏళ్లలో ప్రజాస్వామ్య ప్రమాణాలు క్షీణించాయని అంతర్జాతీయ సర్వేలు చెబుతున్నాయి. అందుకే ప్రపంచంలో ప్రజాస్వామ్య మనగలుగుతుందా లేదా అనేది 2024 చివరికల్లా తేలిపోతుంది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత పరిశోధనాత్మక పాత్రికేయురాలు మరియా రెస్సా వ్యాఖ్యానించారు. డిప్ ఫేక్లతో దుష్ప్రచారము. ఎన్నికల వేళ పలు దేశాల్లో ధన ప్రలోభాలు, హింస, దౌర్జన్యాలు, రిగ్గింగ్ సర్వసాధారణంగా మారాయి. వీరికి తోడ్పాటు కృత్రిమ మేధ సహాయంతో ఖచ్చితంగా కథనాలు, చిత్రాలు, దృశ్యాలను రూపొందించడము ఎక్కువవుతుంది. వీటిని ఉపయోగించి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారానికి, తప్పుడు సమాచారం వ్యాప్తికి పాల్పడుతున్నారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంత్రి ఒకరు ఓటర్లను స్వయంగా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుకున్నట్లుగా చూపే నకిలీ వీడియో ఒకటి వాట్సాప్లో వేల మందికి చేరింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తున్నట్టుగా డీప్ ఫేక్ వీడియో తెలుగులోకి వచ్చింది. ఇటీవల ఎన్నికల జరిగిన 4 రాష్ట్రాల్లో ఒక్కో గ్రామీణ నియోజకవర్గంలో కనీసము 250 మంది సభ్యులున్న వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిషన్కు ₹5,000 చొప్పున చెల్లించి ప్రత్యర్థులపైన ఆన్లైన్లో దుష్ప్రచారానికి పాల్పడడం వెలుగు చూసింది. అభ్యర్థులు మద్యపానము, వ్యభిచారము చేస్తున్నట్టుగా కల్పిత వీడియోలను సృష్టించి యువ ఓటర్లను పంపడము కలకలం రేపింది. బంగ్లాదేశ్లో రుమిన్ పర్హానా నిపుణ రాయి అనే మహిళా అభ్యర్థులను బికినీ ఈత దుస్తువుల్లో అసభ్యకరంగా చిత్రీకరించిన డీప్ ఫేక్లను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. పాకిస్తాన్లోని కరాచీ పురపాలక సంస్థల్లో ఒక ట్రాన్స్జెండర్ను ఇదే విధంగా వేధించారు. ట్విట్టరు, మెటా, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు ఇటువంటి దుష్ప్రచారానికి నిలువరించే నిబంధనావళిని సడలించడము సమస్యకు తీవ్రతను చేస్తుంది. అమెరికాలో 2020 అధ్యక్ష ఎన్నికలు డెమోక్రటిక్ పార్టీకి చెందిన పురుష అభ్యర్థులతో పోలిస్తే మహిళా అభ్యర్థులకు ఫేస్బుక్లో 10 రెట్లు అధికంగా దుష్భాషలు ఎదురయ్యాయి. అప్పట్లో జో బైడెన్ తన ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ను ప్రకటించిన తర్వాత ట్విట్టర్లో ఆమెపై దుష్ప్రచారము 3,000 రెట్లు పెరిగిపోయాయి.
వచ్చాయి. ట్రంప్పై కుట్ర సిద్ధాంత వీడియోలు నేటికీ చలామణి అవుతున్నాయి. భారత్లో మహిళా రాజకీయ నేతలపైన సగటున ప్రతి 7 ట్విట్టర్లో ఒకటి అప్రతిష్టకరంగా, అసభ్యకరంగా ఉంటుంది. పోను పోను మహిళా అభ్యర్థులను ఈ బెడద మరీ ఎక్కువవుతుంది. కాబట్టి 2024 ఎన్నికల్లో వారి ప్రాతినిధ్యం తగ్గిపోనుందా పోతుందా అనే ఆందోళన వ్యక్తమవుతుంది. కట్టడి సాధ్యమేనా? మహిళలపైన ఆన్లైన్లో అసభ్య ప్రచారానికి పాల్పడే వారికి 9 నెలల జైలు శిక్ష విధించడానికి వీలుగా మెక్సికో ఇటీవలే చట్టం చేసింది. ఇంటర్నెట్ను దుర్వినియోగం చేసే వారిని శిక్షించడానికి 2016-18లో బ్రిటన్ నియమావళి వెలువరించింది. జర్మనీలోని ఆన్లైన్లో విద్వేషము, అసభ్య చిత్రాలతో ప్రచారం చేసే వారి గురించి ఫిర్యాదు చేసిన 24 గంటల్లో వాటిని తొలగించాలని, లేకపోతే ఆయా సామాజిక మాధ్యమాల $1,00,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. భారత్లో ఎన్నికల సందర్భంలో మహిళలు, బలహీన వర్గాలు, మైనారిటీలు చెందిన అభ్యర్థులపైన ఆన్లైన్లో దుష్ప్రచారము పెచ్చిమీరుతుంది. దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అవి ఎంతవరకు సత్ఫలితాన్ని ఇస్తాయో చూడాలి. ఇది అండి ఆన్లైన్ ఎన్నికలకు ఆన్లైన్లో సంకటము. అంటే ప్రచార మాధ్యమాల్లో ఏ విధంగా కల్పిత వీడియోలను ప్రచారంలోకి తీసుకొస్తున్నారనే దాని మీద వివిధ రాష్ట్రాల్లో వివిధ సమయాల్లో ఏ విధంగా ఇవి ప్రచారంలో ఉన్నాయనే దాని మీద ఇచ్చారు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. రాజ్యాంగానికి రాజకీయ గ్రహణము. ఇది మనం చూసాము ఏక్నాథ్ షిండే విషయంలో. అక్కడ స్పీకర్ ఏం చేశారనే దాని మీద గత కొన్ని వీడియోస్లో మనం చూడడం అనేది జరిగింది. అదే రాజ్యాంగానికి రాజకీయ గ్రహణం అనేది. రాజకీయ పార్టీ వాస్తవంగా ఎవరి ఆజమాయిషిలో ఉందో నిర్ధారించేంతగా స్పీకర్ అధికార పరిధి విస్తరించిందన్న మహారాష్ట్ర శాసన సభాధిపతి రాహుల్ నర్గేకర్ అక్కడి ఫిర్యాదులపైన వెలువరించిన తాజా నిర్ణయం రాజ్యాంగ విలువల్ని మరింతగా కుల్లగించేదిగా ఉంది. ఫిర్యాదింపులతో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల పుట్టి ముంచి గజ్జె కట్టిన శీలహీన రాజకీయాల మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేది కిరీటధారణ చేసిన వైనంపైన సుప్రీం న్యాయపాలికలో ఎన్నో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్కు లేదని గత మే నెలలో స్పష్టీకరించిన సుప్రీంకోర్టు సరైన కారణం లేకుండానే ఉద్ధవ్ ఠాక్రే విశ్వాస పరీక్షకు ఆదేశించారంటూ నాటి రాజ్భవన్ నిర్ణయానికి తప్పుపట్టింది. షిండే చీలిక వర్గానికి చెందిన వ్యక్తికి విప్పుగా సభాధిపతి నియమించడము చట్టవిరుద్ధమైన న్యాయపాలిక ఫిరాయింపుల నిషేధ చట్టంలోని మౌలిక సూత్రాలను స్పష్టంగా భాష్యం చెప్పింది. 10వ షెడ్యూల్ ప్రకారంగా సొంత పార్టీ సొడ్డు కొద్ది మెజారిటీ వర్గము వేరే పార్టీలోకి విలీనం అయినప్పుడు ఫిరాయింపుల చట్టము కింద అనర్హత దోషము అంటకుండా ఉంటుంది. ఏ పార్టీలోనూ విలీనం కాకుండా కొనసాగుతున్న షిండే వర్గానికి ఈ శాసనసభ పక్షంలో మెజారిటీ ఉంది కాబట్టి అదే అసలైన శివసేనగా స్పీకర్ నర్గేకర్ తీర్మానించడము పార్టీ వ్యవస్థల నిర్మాణంపైనే గుణపం పోటు. రాజకీయ పక్షంతో నిమిత్తం లేకుండా శాసనసభాపక్షము అన్నదే లేదన్న సుప్రీంకోర్టు విప్ ద్వారా లెజిస్లేచర్స్ పార్టీ నియంత్రణ అన్నది ఆ బొడ్డుపేగు బంధానికి నిదర్శనమని విశ్లేషించింది. సుప్రీం స్ఫూర్తిని అడ్డగోలుగా ఉల్లంఘించి ఫిరాయింపు నిషేధ చట్టాన్ని ఇష్టారాజ్యంగా నిర్వచించి నర్గేకర్ చేసిన నిర్ణయం ప్రజాస్వామ్యానికి, పార్టీ వ్యవస్థల పునాదుల్ని పెకలించేసేటంత ప్రమాదకరమైనది. అధికార అవినీతికి ముప్పుందని, అందుకు మా పార్టీ వారు అతీతులు కాదు అని భారత ప్రధాని వాజ్పేయి ఏనాడో నిష్ఠూర సత్యం పలికారు. అసమ్మతి అగ్గిలో ఫిరాయింపులు ఆజ్యం పోసి విపక్ష ప్రభుత్వాన్ని కాల్పునకు తినే కాంగ్రెస్ నేత గణాలకు కొద్దిగా పిండి కాగా లోగడ, యూపీ లాంటి చోట్ల ఆ సెగకు కమలం పార్టీయే కమిలిపోయింది.
బండ్లు ఓడలయ్యాక 2016-20 మధ్య కాలంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా 45% భాజపా పంచనే చేరినట్టుగా అధ్యయనాలు చాటుతున్నాయి. ఫిరాయింపుదారులపైన చట్టబద్ధంగా చర్య తీసుకునే అధికారము సభాపతులకే దాఖలవ్వడము ఆ రాజ్యాంగ పదవికి సంకుచిత రాజకీయ చట్టానికే పరిమితం కావడంతో 1985 నాటి శాసనం ఎందుకు కొరగానిదవుతుంది. పక్షపాత రహితమైన ప్రతిభావంతులే స్పీకర్ స్థానాన్ని అధిష్ఠించాలన్న తొలినాటి ఆదర్శాలు వట్టిపోగా ఫిరాయింపుల్ని ప్రోత్సహించి ముఖ్యమంత్రి రేసులోకి సభాపతులుగా దూకేంతగా జాడ్యము ప్రబలుతుంది. బ్రిటన్లో హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్గా ఎన్నికైన వ్యక్తి అప్పటిదాకా తను ప్రాతినిధ్యం వహించే పార్టీతో తెగదెంపులు చేసుకోవాలి. దేశంలో ఆ పద్ధతిని 1951-1953 నాటి సభాపతులు సదస్సులు ఓటేసినా పట్టించుకోని నాథుడు లేడు. లోక్సభ స్పీకర్గా ఎన్నికైన వెంటనే తన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన నీలం సంజీవరెడ్డి ఒక్కరే అరుదైన ఉదాహరణగా నిలిచారు. సభాపతులు పక్షపాత ధోరణికి, ఎప్పటికప్పుడు రాజకీయ సంక్షోభాలకు, రాజ్యాంగ మీమాంసలకు అంటుకడుతున్న నేపథ్యంలో ఫిరాయింపులపైన నిర్ణయాధికారాన్ని స్పీకర్ నుంచి వైదొలిగించాలన్న సహేతుక డిమాండ్లను పోటెత్తుతున్నాయి. ఫిరాయింపుదారులపై అనర్హత పిటిషన్ల స్పీకర్ 3 నెలల్లో పరిష్కరించాలని 4 ఏళ్ల నాడు సూచించిన సుప్రీం ధర్మాసనం 10వ షెడ్యూల్ వివాదాల తీర్పరిగా స్వతంత్ర ట్రైబ్యునల్ ఏర్పాటును పరిశీలించాలని ఆనాడే పార్లమెంటు సూచించినది. సుప్రీం న్యాయమూర్తి లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోనైనా లేదా మరో స్వతంత్ర యంత్రాంగాన్ని అయినా శాశ్వతంగా ఏర్పాటు చేయాలన్నది మన్నికైన ఆలోచన. దానికి సత్వరంగా మన్నన దక్కకపోతే రాజ్యాంగానికి శాశ్వత రాజకీయ గ్రహణం దాపురిస్తుంది అని ఈ ఆర్టికల్ ముఖ్యోద్దేశము. ఇది అండి ఈరోజు ఈనాడు ఎడిటోరియల్స్. మీకు ఈ ఛానల్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇది ఎంత 20 నిమిషాలు 25 నిమిషాల వరకే ఉంటుంది. కాబట్టి దీన్ని 1-2 సార్లు వింటే మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. రెగ్యులర్గా వీడియోస్ వినడం అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ.